viewers, hope you all doing better, being safe, and I'm here chala after a long time, and with one of my favorite actors, and talk of the town, V movie గురించి సుధీర్ బాబు గారు. హలో, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ కంటే నేను వేరేది అడుగుదాం అనుకున్నాను. దిస్ హోల్ 5 months పాండమిక్, కోవిడ్ అండ్ న్యూ నార్మల్ లైఫ్, మాస్కులు, శానిటైజర్లు, హౌ ఆల్ దిస్ ట్రీటింగ్ యూ? బేసిక్గా ఏంటంటే ఐ మీన్ తల మీద ముట్టిగా వేసి బేసిక్స్ మళ్ళీ నేర్పించడం అనమాట ఈ పాండమిక్ అంటే. అంటే మనకి ఒకప్పుడు మా తెలిసిన దూరంగా నమస్కారం పెట్టుకోవడం, చేతులు కడుక్కోవడం, హైజీన్ కండిషన్స్, హైజీనిక్ బాగా మెయింటైన్ చేయడం. సో ఈ పాండమిక్ అంతా ఇట్స్ జస్ట్ కరెక్షన్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ టు ది బేసిక్స్ లాగా అనమాట. అవును, నాట్ జస్ట్ హైజీన్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా వరకు. ఫుడ్ హ్యాబిట్స్ కానీ హెల్త్ కేర్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే అన్నీ చేయాలి కదా. సో ఇట్స్ లైక్ ఆ ముట్టిగా వేసి కమ్ ఆన్ గెట్ బ్యాక్ టు దిస్ థింగ్. ఇప్పుడు ఏంటంటే ఆల్ అంతా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయాం. సో మనం నాశనం చేసుకోవడం చాలా రకాలుగా కనుక్కున్నాం. సో అవన్నిటికి దూరంగా ఉండాలని చెప్పి గుర్తు చేస్తుంది. సో అంటే ఇంకోలా చెప్పొచ్చు, అందరు మీ దారిలోకి వచ్చారని చెప్పొచ్చు. నా దారిలోకి కాదు, అందరూ మంచి. అంటే మీరు ఇంతకు ముందు కూడా మీకు ఇది ఏమి అంటే న్యూ ఏం కాదు, అంటే మీ ఆల్మోస్ట్ మీ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది కదా. కొద్దిగా అంటే మ్యాక్సిమం 80% ఆఫ్ మీరు అంటే జంక్ ఫుడ్ తినరు అండ్ వర్కౌట్స్ అండ్ ఆల్ అలాగే ఉంటుంది కదా. దట్స్ బికమ్ మై లైఫ్ స్టైల్. ఈవెన్ బిఫోర్ పాండమిక్ నేనైతే కనుక కొద్దిగా స్ట్రిక్ట్గా హెల్త్ అయితే బాగా మెయింటైన్ చేయడం అలవాటైంది. బేసికలీ అదే చిన్నప్పటి నుంచి అమ్మ ఇచ్చిన ఫీడింగ్, నీట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, సో ఇలాంటివన్నీ. సో అది బాగా అలవాటైంది. ఇట్స్ బికమ్ మై లైఫ్ స్టైల్. ఈ 5 months బాగా ప్రొడక్టివ్గా యూస్ చేసుకున్నారని చెప్పచ్చా? మీ అంటే యూజువల్లీ మీరు అలాగే ఉంటారు, వర్కౌట్స్ అండ్ ఆల్, అండ్ ఈ 5 months ఇంకొంచెం టైం దొరుకుంటుంది గ్రూమింగ్, అంటే ఎక్స్ట్రా గ్రూమింగ్ కానీ లేదా వర్కౌట్స్ కానీ, ఈ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ. ఫ్యామిలీతో టైం స్పెండ్, ఐ కుడ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం విత్ ఫ్యామిలీ. ఇప్పుడు అందరిది ఒక సింక్లో నడుస్తుంది అనమాట. ఇదివరకు ఏంటంటే నేను షూటింగ్కి వచ్చే టైంలో నిద్రపోయి ఉంటారు, షూటింగ్ నుంచి వచ్చే టైంలో నిద్రపోయి ఉంటారు, వాళ్ళు వేసే లోపల వెళ్ళిపోతారు కదా. సో ఇట్ వాజ్ లైక్ సింక్లో లేము అందరం. అందరం సింక్లో ఉన్నాం. ఏంటంటే అందరం కలిసి పడుకుంటాం, కలిసి ఒకటేసారి వేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఒకసారి చేస్తాం, ఎక్సర్సైజ్ కలిసి చేస్తాం. సో వీ వాచ్ మూవీస్ టుగెదర్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ సింక్ హ్యాపెనింగ్ అనమాట ఫ్యామిలీ బాండ్లో. అండ్ వాచింగ్ మూవీస్ టుగెదర్ అన్నారు కాబట్టి 4th night 12 o'clock ఎలా ఉండబోతుంది ఇంట్లో ఎన్వైర్న్మెంట్? అందరు కలిసి కూర్చొని నార్మల్గా అయితే థియేటర్స్కి వెళ్ళడము, రివ్యూ షోస్ చూడడమో జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది? సో కాజ్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ ఓటీటీ. అంటే థియేటర్కి రిలీజ్ లేకపోయినా థియేటర్ రిలీజ్ అయినప్పుడు ఉన్న టెన్షను, నర్వస్నెస్, ప్రెషర్, ఆతృత, మెసేజ్ల కోసం ఎవరైనా మెసేజ్ చేస్తారా, రివ్యూల కోసం ఎతకడం, అవన్నీ అయితే సేమ్ అలాగే ఉంటుంది. దాట్ వాంట్ చేంజ్. బట్ హోప్ఫుల్లీ దిస్ టైం అందరితో కలిసి వాచ్ చేయడం, ఇంట్లో అంటే ఫ్యామిలీతో ఆబ్వియస్గా ఇంట్లోనే చూడాలి కాబట్టి, సో ఫ్యామిలీ అంతా ఉంటారు, హోమ్ ఎన్వైరన్మెంట్లో చూడడం. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఫర్ దిస్. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అడిగితే చెప్తాను ఎలా ఉంటుంది అనేది. బట్ ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్. మా పిల్లలు వచ్చి వాళ్ళకి 5 నెలల నుంచి కేఎఫ్సీ అని చంపుతున్నారు. ఆ రోజు ఇంకా తప్పదేమో అనిపిస్తుంది. అండ్ నేను ట్రైలర్ చూశాను, అండ్ విజువల్స్ కానీ మీ అపీరియన్స్ కానీ ఐ లైక్ ఇట్ అలాట్, అండ్ ఐ రియలీ విష్ ఇది ఇంకొక సూపర్ హిట్ అవ్వాలి మీకు. అండ్ కమింగ్ టు మీరు మల్టీ స్టారర్ ఇంతకు ముందు చేశారు, బట్ ఈ మల్టీ స్టారర్కి సపరేట్ క్రేజ్ అండ్ వ్యూవర్స్, ఆడియన్స్ అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా బజ్ క్రియేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. వై ఈజ్ దట్? అంటే అంతకుముందు మల్టీ స్టారర్కి దీనికి డిఫరెన్స్ ఏమనుకుంటున్నారు? మేబీ నేను చేసిన మల్టీ స్టారర్స్కి ఇంత మ్యాగ్నిట్యూడ్ మల్టీ స్టారర్ చేయలేదు. బట్ డెఫినెట్లీ మీరు చెప్పినట్టుగా బికాస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్, పీపుల్ బిహైండ్ ద కెమెరా, ప్రొడ్యూసింగ్ ది ఫిల్మ్, సో ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. బట్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ టేకెన్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ బికాజ్ ఒక సౌండ్ చేస్తాం అందరం కలిసి ఉంటే అదైతే లేదు. యు నో ఇంద్రగంటి గారు కాబట్టి యూ డన్ టుగెదర్. సో ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ అ రోల్ దట్ సూట్స్ దెమ్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ దేర్ ఆ ప్లేస్. అండ్ ఈ ఫిల్మ్ని దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తేనే రీచ్ అవుతాయి. సో అలా ఆయన రావడం, సో ఎవ్రీబడి ఆర్ ఇన్ దిస్ బిగ్ స్కేల్ అనేది కూడా ఒక రీజన్ అయి ఉంటుందా?
బిగ్ స్కేల్ ఆడియన్స్ కి అంత తెలియదు, మేబీ కాస్టింగ్ వల్లే ఇంత క్రేజ్. యా, కాస్టింగ్ వల్ల బిగ్ స్కేల్ వల్ల వచ్చింది, బట్ ద ఐడియా ఆఫ్ క్రియేటింగ్ దట్ బిగ్ స్కేల్ డిడ్ంట్ హ్యాపెన్ టు ఫర్ మార్కెటింగ్ ద ఫిల్మ్. ఎవ్రీబడి ఓకే అంటే ఇప్పుడు నేను నా క్యారెక్టర్ సూట్ దా కూడా వచ్చాను, అండ్ మా నాని ఈస్ దేర్ బికాస్ హీ సూట్స్ ఫర్ ద క్యారెక్టర్. అది ఆయన కొత్తగా ఉంటుంది, ఈ వాంట్స్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో అలా సో ఎవ్రీబడి, నివేదిత కానీ అదితి కానీ, సో ఎవ్రీబడి వర్ ఇన్ ద ఫిల్మ్ బికాస్ ఆఫ్ దోస్ రీజన్స్, బట్ నాట్ టు క్రియేట్ ఎ బిగ్ స్కేల్ హైప్. It's that it's so happened, the script suits them and the big scale hype is also coming ante. And ఈ మల్టీ స్టారర్లో ఎక్స్ట్రా క్రేజ్ ఏంటి అంటే నాని గారు మీ కాంబినేషన్ అంటే 2 ఈక్వల్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. సో వాళ్ళు అంత ఈగర్గా చూడడంలో ఏంటి అంటే 2 ఈక్వల్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా అంటే కొంచెం కష్టం డైరెక్టర్ పర్స్పెక్టివ్లో. మరి మోహన్ గారికి మనకు తెలిసినంత వరకు ఈజీగానే అనిపిస్తుంది, బట్ చూసే వాళ్ళందరూ అన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్ అని. సో అంటే నార్మల్గా ఎంత చెప్పినా కోస్టార్స్కి ఎవరి క్యారెక్టర్ వారికి వెయిటేజ్ ఉంటుంది, బట్ కలిసి యాక్ట్ చేసేటప్పుడు ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటాయి యాక్టింగ్ వైజ్, కానీ అది కోఆర్డినేట్ చేసి బ్యాలెన్స్ చేయడం అనేది చాలా అంటే ఒక సీన్ జరిగితేనే లేకపోతే 1 డే షూట్ అయిన తర్వాత ఈజీగా తెలిసిపోతుంది ఎవరు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు అని మన కోస్టార్. సో నాని గారితో మీకు సీన్స్ ఉన్నప్పుడు ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎలా ఉంది, అండ్ వాట్ యూ ఫైండ్ ఇంట్రెస్టింగ్ యాక్టింగ్ విత్ హిమ్ అదే కలిసి వర్క్ చేయడంలో? ఫస్ట్లీ మీరు చెప్పినట్టు 2 డిఫరెంట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ బ్యాలెన్స్ చేయడం. ఇప్పుడు అదేంటంటే he didn't try to balance the script. It's not a balanced multi-starrer కాదు. ఇప్పుడు ఈ 2 సీన్లు ఉన్నాయి, ఇక్కడ 2 సీన్లు వేద్దాం, ఈ 2 సీన్లు అలా వేసింది కాదు. ఇట్స్ లైక్ ఈ క్యారెక్టర్కి ఇంక 2 సీన్లు పడాలి, ఆ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ఆ క్యారెక్టర్ జర్నీ గురించి తెలియాలంటే, సో అట్లా పడిన సీన్సే. ఇట్స్ నాట్ ఎ బ్యాలెన్స్డ్ ఆర్ మెజర్డ్ మల్టీ స్టార్. అండ్ ఎందుకంటే క్లియర్లీ నోస్ వాట్స్ అవర్ అంటే ఇంత ముందు నేను కానీ నాని కానీ వర్క్ చేశారు. సో మనం ఆ సినిమా చేసేటప్పుడు సమోనం చేసేటప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సమోనం వి టాక్ ఆర్ దే అబ్జర్వ్, దే బి డిఫరెంట్ అదర్ థింగ్స్ వాట్ వీ కెన్ క్యారీ అనుకోడు కదా. సో అట్లాగా హీ అబ్జర్వ్ సర్టన్ థింగ్స్, సో నాలో కానీ నానిలో కానీ, సో హీ ఫెల్ట్ వీ కెన్ మ్యాచ్ అప్ టు ఈచ్ అదర్. సో అట్లాగా సెట్ అయింది. ఇట్స్ వన్స్ యూ సీ ద ఫిల్మ్ అండ్ ఆల్సో యాజ్ ఎ సెట్ 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉండి రెండింటిని జస్టిఫై చేయడం, దట్స్ వాట్ ఐ ఫెల్ట్ దిస్ యూఎస్పీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. జనరల్గా ఏంటంటే ఒక యాక్షన్ డ్రామాలో ఉన్నప్పుడు 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉండి రెండింటిని జస్టిఫై చేయడం అనేది దట్స్ అ వెరీ రేర్లీ హ్యాపెన్స్ ఇన్ ఫిల్మ్స్. కథలో అలా సెట్ అవుతుంది, ఎస్పెషల్లీ మన తెలుగు సినిమాలో చాలా తక్కువ వచ్చింది. మేబీ అది హీరో విలన్ అయి ఉంటే మేబీ కొంచెం ఈజీ అయి ఉండేదేమో. ఇద్దరు మెయిన్ స్ట్రీమ్ గా చేసే యాక్టర్స్ చేయడం. సో వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ యుల్ హ్యావ్ ఆ ఫ్రెష్ ఫీలింగ్ దాని వల్లనే వస్తుంది చూసే వాళ్ళకి. ఓకే, మీరు చెప్పినట్టు ఇట్స్ నాట్ అబౌట్ బ్యాలెన్సింగ్. మీరు కథ చదివినప్పుడు అంటే నార్మల్గా ఒక యాక్టర్కి ఉన్న అంటే ఫీలింగ్ ఉంటుంది, ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారు ఆబ్వియస్గా చూసుకుంటాం. అది మీరు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు అలా చూసుకున్నారా? ఇట్స్ నాట్ అబౌట్ బ్యాలెన్సింగ్, ఒప్పుకుంటాను. ఇట్స్ ఆల్ అబౌట్ పోర్ట్రేటింగ్ దట్ క్యారెక్టర్స్ హూస్ ఆపోజిట్ యూ అండ్ ఆల్. అంటే దట్ డిడెంట్ అంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి అది నేనైతే ఆలోచించలేదు. ఓకే, బట్ దట్ డెఫినెట్లీ కేమ్ ఇన్ టు మై మైండ్. ఒకటి ఏంటంటే ఓకే సీన్స్ ఎలా వస్తాయి, సీన్స్ బాగా వస్తాయా లేవా అనేది అదైతే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, సీన్స్ బాగా వస్తాయి ఒకవేళ నాని ఉంటే కనుక అదైతే వచ్చింది. బట్ మై డెసిషన్ టు డూ దిస్ ఫిలిం I would have done it anybody. నాని ఉన్ని నాని లేకపోని it's all about your characterization. నా క్యారెక్టర్ అండ్ పర్సన్ who can make this film. డైరెక్టర్ గారు. అండ్ ఇందాక క్వశ్చన్లో మీరు అడిగాను అంటే మీ కోస్టార్ నాని గారితో సీన్స్ ఉన్నప్పుడు వాట్ యూ ఫైండ్ అంటే ఏది ఆయనలో ఇంట్రెస్టింగ్గా అనిపించిన వర్క్ చేస్తున్నప్పుడు ఆస్పెక్ట్ ఏదైనా? మనకి ఒక సీన్తోనే తెలిసిపోతుంది వాళ్ళలో యాక్ట్ వినడం, నార్మల్గా వినడం వేరు. నాని ఈజ్ ఎ స్టార్ వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్ అనిపించింది. ఈస్ గాట్ దిస్ డైరెక్టర్స్ హెడ్ ఎవ్రీ టైమ్ యాజ్ అన్ యాక్టర్ కూడా. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ క్వాలిటీ యాక్టర్కి ఏంటంటే 90% ఆఫ్ ద పీపుల్ వై ఫెయిలర్స్ ఒక యాక్టర్కి ఏం చేయాలో అనేది తెలియదు. ఇఫ్ దే గెట్ దట్ థాట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఇలా చేద్దాం ఎక్స్ప్రెషన్ అనుకో, ఆ థాట్ వస్తుంది చూడండి. ఐమ్ జస్ట్ సేయింగ్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా ఆ థాట్ వస్తే ఎవరైనా చేసేయగలరు. హీ గెట్స్ దోస్ థాట్స్
హీ గెట్స్ దోస్ థాట్స్. అంటే అప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు డూ ఒక హౌ డు ఐ సే, లైక్ నేను విన్నా నాని గారిది ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి రెడీగా ఉంటాయంటే ఇది కాదా, ఇది ఓకే, నెక్స్ట్ ఇదే, ఇట్లా అలా ఉంటుందా నిజంగా? యా, అంటే హీఈస్ మోర్ స్పాంటేనియస్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్. నేను సైన్ చేసినప్పుడు కూడా ఐ థాట్ ఐ గెట్ టు సీ హిస్ అప్రోచ్, ప్రొఫెషన్కి ఎలా అప్రోచ్ అవుతాడు, ఎలా ప్రిపేర్ అవుతాడు అని. బట్ ఈస్ టోటలీ స్పాంటేనియస్ కైండ్ ఆఫ్ ఎ గై. మేబీ ఇఫ్ ఈస్ డన్ ఓవర్ నైట్, ఐ డోంట్ నో అబౌట్ దాట్. బట్ నేను అక్కడ సెట్లో చూసి సీన్ ముందు చూసింది అయితే మాత్రం ఇట్స్ వెరీ స్పాంటేనియస్. ఎక్కువసేపు చదవడు కూడా డైలాగ్స్, ప్రిటీ స్పాంటేనియస్. అంటే ఆయనకు వచ్చిన ట్యాగ్ లైన్ న్యాచురల్కి ఇట్స్ లైక్ కరెక్ట్గా ఇచ్చారు అనమాట. అండ్ సమ్మోహనం తర్వాత సమ్మోహన్ ఈజ్ అదో రకమైన హిట్ అని చెప్పొచ్చు మీకు. డిఫరెంట్, అంటే అది నేను ఫీల్ అవ్వగలను, ఎలా చెప్పాలో తెలియదు, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ హిట్. ఆ తర్వాత చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు నెక్స్ట్, అండ్ మీకు కూడా ఉండుంటుంది దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. బేసికలీ ప్రతి సినిమా తర్వాత ఉంటుంది ఒక హిట్ తర్వాత నెక్స్ట్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అని. అండ్ మీకు వేరే ప్లాన్స్ ఉండేనా? హౌ డిడ్ దిస్ స్క్రిప్ట్ కేమ్? అంటే వేరే ప్లాన్లు వెళ్తున్నప్పుడు మోహన్ గారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందా, లేకపోతే మీరు ఇంకా ఏవి డిసైడ్ చేయకుండా ఉన్నప్పుడే మోహన్ గారు రావడం అండ్ యూ టేక్? No, there was some discussions of other films అవుతూ ఉన్నాయి. It's not like I've been waiting and this is the only project that I got. There were a couple of other projects which I mean అంటే ఫైనలైజ్ అయిపోయి ఉన్నాయా? అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. యాక్చువల్లీ ఎలా అయిందంటే నేనే మోహన్ గారిని కలుద్దాం సార్ ఒకసారి అన్న. ఏంటంటే ఐ హ్యావ్ ఎ స్క్రిప్ట్, ఇట్స్ సమ్ స్క్రిప్ట్ ఆఫ్ ఎ బయోపిక్ ఆఫ్ సమ్ వన్. ఐ సెడ్ సార్ కెన్ యూ హ్యాండిల్ దిస్, I have these rights and all. Can you handle this? It's not Pulel Gopichand bhai. Okay. It's something else. Can you handle this? And then some discussions I need and all that. He told me how he's occupied and all that. But that day meeting him made some difference. Okay. అంటే he went like మీ ఐడియాస్ మీకు నా ఆల్రెడీ ఆయన మైండ్ సెట్ నన్ను చూసిన వెంటనే ఈ థాట్ ఏంటి నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, సుధీర్ ఉన్నాడు కదా, why am I going there? He will add that whatever he can ఆ క్యారెక్టర్కి, నేను రాసుకున్న క్యారెక్టర్కి అని ఆ థాట్ అయితే వచ్చింది ఆయనకి. ఇమీడియట్గా వెంటనే దిల్ రాజు గారితో డిస్కషన్ అవన్నీ జరిగినాయి. బట్ బై ద టైమ్ హీ కేమ్ బ్యాక్ అండ్ నరేట్ ఇన్ స్క్రిప్ట్ ఏంటంటే ఇట్ టుక్ మీ 25 days అలా. దాని తర్వాత వచ్చారు, హీ టుక్ ఫైనల్ కాల్, ఓకే 100% సుధీర్ ఈజ్ యాప్ట్ అని అందరితో యాక్సెప్టెన్స్ తెచ్చుకుని హీస్ ఇన్ హిస్ మైండ్ ఈస్ కన్విన్స్ దట్ సుధీర్ ఈజ్ ద రైట్ గై. సో ఈ టోల్డ్ ఎవ్రీ వన్, దిల్ రాజు గారు, నానికి, అందరికి, బికాస్ నాని వాజ్ ఆల్రెడీ ఇన్ ద ప్రాజెక్ట్. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అండ్ యూ బోత్ విల్ మ్యాచ్ అప్ టు ఈచ్ అదర్ అని టైప్లో హీ వాజ్ దేర్. సో అట్లాగే వచ్చింది. సో ఏంటంటే ఆ రోజు కలవడం ఇట్ ఆల్సో హెల్ప్ అనొచ్చు. ఇప్పుడు అన్నారు మీరు మోహన్ గారు కొంత యాంపుల్ టైం తీసుకున్నారు అంటే సెట్లో అందరినీ కన్విన్స్ చేయడానికి, ఎవరెవరు వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ, అంటే కన్విన్స్ నాట్ కన్విన్సింగ్, ఆయన ఫీల్ అయింది వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయడం, ఫీడ్బ్యాక్ అండ్ మేక్ షూర్ దే ఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ ట్రాక్. ఓకే. అట్లా మీకు చెప్పిన వెంటనే మీరు మోహన్ గారు కాబట్టి, యూ వర్క్ విత్ హిమ్ కాబట్టి అండ్ నచ్చింది కాబట్టి ఓకే అనేసారా? యూ టుక్ యువర్ టైం ఆర్ యూ టుక్ యువర్ టైం? లుక్, బిఫోర్ హీ ఈవెన్ నరేటెడ్ ద స్క్రిప్ట్ నేను ఒకటైతే షూర్గా అనుకున్నా, ఏదైనా సరే ఈ సినిమా చేస్తా. ఎందుకు అంటే బిఫోర్ నరేటింగ్ స్క్రిప్ట్ని కూడా ఐ థాట్ ఐ షుడ్ డూ, బికాజ్ యాజ్ ఎ రెస్పెక్ట్ టు హిమ్, బికాజ్ ఫర్ హిమ్ ద వే ఈస్ గివెన్ సమ్మోహనం టు మీ, I thought as a respect I should do this film. And I just hope మన కెరియర్కి ఉపయోగపడే సినిమా అయితే బాగుంటుంది దేవుడు అని కోరుకోవడం తప్పితే, I was like in my mind I was convinced okay for this man I need to do anything. I felt that. కానీ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత స్క్రిప్ట్ కూడా అద్భుతంగా ఉంది. అండ్ నాని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాడు ఒక రోల్కి. ఒకవేళ నాని ఫిక్స్ అవ్వకుండా కూడా నన్ను వచ్చి ఏ రోల్ తీసుకుంటా నా ఆప్షన్ ఇస్తే ఇదే చూసుకునేవాడిని. నాట్ దట్ ఏదో నాకు సుపీరియర్ తను డౌన్ అని అట్లా అనట్లేదు. ఇట్స్ లైక్ నాకు ఫ్రెష్గా ఉంటుంది, తనకి ఫ్రెష్గా ఉంటుంది. వి సిట్ వెల్ ఫర్ దస్ క్యారెక్టర్స్, అందుకని అంటున్నా. సో దట్స్ మై థింగ్. ఇట్స్ లక్కీలీ ఎవ్రీథింగ్ వర్క్, స్క్రిప్ట్ వైజ్ వర్క్ అయింది. ఐఎమ్ షూర్ దిస్ విల్ హెల్ప్ మై కెరియర్. అండ్ ఇంద్రగంటి గారి డైరెక్షన్, సో టెన్షన్ లేదు, ఎక్కువ బుర్ర పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆయన మీద బుర్ర అంతా పెట్టేస్తారు. సో ఇట్ వాజ్ దట్. అంటే ఐ వండర్, ఎవరైనా ఒక్క యాక్టర్ అయినా ఉంటారా మోహన్ గారికి ఇబ్బంది పెట్టారా అబ్బా అన్న యాక్టర్ ఉంటారా అని నేను వెతుకుతున్నాను. బట్ నో వన్, ఎవరు వర్క్ చేసినా ఎంతో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. అంటే వాట్ ఈస్ దట్, నేను అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. వాట్ ఈస్ దట్ అంటే ఆయన వర్క్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నది మిగతా వాళ్ళకి లేనిది అని. వాట్ డిడ్ యూ ఫీల్, అంటే వై మోహన్ గారు వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ బెస్ట్? అంటే హీ నోస్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ బెస్ట్ ఫ్రమ్ ది యాక్టర్.
అండ్ ఇట్ క్రియేట్స్ అన్ ఎన్వైర్న్మెంట్ ఫర్ దట్. ఇప్పుడు ఏంటి మనం కంగారు పెట్టేస్తే రాదు, తొందర పెట్టేస్తే అస్సలు రాదు, ఇంకా కంగారు పెరుగుతుంది. ఇట్స్ లైక్ ఒక విధంగా చెప్పాలంటే ఈ పాండమిక్లో కంగారు పడకూడదు. ఇప్పుడు ఏదైనా ఒకసారి మనకి అటాక్ అయిందనుకో, మనకు ఆ అటాక్ అయిన వెంటనే కంగారు వచ్చేసి పల్స్ ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది, ఆక్సిజన్ సో ఇట్స్ లైక్ దాట్ అని చెప్పి అనొచ్చు ఆయన కూడా. ఈజ్ లైక్ చూసావు కదా ఎట్లా ఉంటుంది. ఆయన ఒక మాట అన్నమాట, ఐ ప్యాంపర్ మై యాక్టర్స్ అలాట్ అన్నారు. సమ్టైమ్స్ మేబీ సమ్టైమ్స్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ అయినా సరే, but the final result pampering will be damn is not a typical pampering. Yeah, typical pampering. Yeah, it's not like he gives the time, space, whatever is required. No hurry business. Adi untadi. So end result everybody will enjoy it. That is what a pampering lo anna sare kondaru anukovachu, kondaru set lo unjole mari pamper chestunnara ani. But end result you can not చూస్తే కనుక ఈ pampering అది చిన్నదే కాదు. You can just give it to them. And workshops అండ్ ఆయన ఈజ్ వెల్ ఆర్గనైజ్డ్ అనిపిస్తుంది ఆయన ప్రాజెక్ట్. సెట్లకు వచ్చి అక్కడికక్కడ క్రియేట్ చేసేది ఏమి ఉండదు. ఈ ప్రిపేర్స్ ఎవ్రీథింగ్. అంటే యాక్టర్స్ని కూడా అలాగే వర్క్షాప్స్తో ప్రిపేర్ చేసి యాక్టర్స్ ఏమేంటి అంటే అక్కడికి వచ్చాక మీరు అన్నట్టు ఇదా ఆర్ లేదా ఇంకొక యాంగిల్ మేబీ అది కూడా చాలా. రీడింగ్ సెషన్స్ ఆర్ బిగ్ అడ్వాంటేజ్. సమోనం ముందులో ఆయన వర్కింగ్ స్టైల్ తెలియదు కాబట్టి సో ద అప్రోచ్ వాజ్ కొద్దిగా టెన్షన్ ఉండేది. బట్ షూట్కి వచ్చేప్పుడు టెన్షన్ అంతా పోయేది. ఫస్ట్ ఇనిషియల్గా రీడింగ్ సెషన్స్ అవన్నీ పెట్టేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే సెకండ్ సినిమా సైన్ చేసినప్పుడు బిందాస్ కూర్చోవడం. వీ నో దట్ టెన్షన్ అయితే ఉండదు. షూట్కి వెళ్ళే ముందు వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ షూర్. సో యూ నో వాట్ వీఆర్ సపోజ్ టు డూ దేర్. సో ఈ సమోనంకి దీనికి డిఫరెన్స్ అంటే టెన్షన్ లెస్ బిఫోర్ ద స్టార్ట్ అని చెప్తున్నాను. సో ఇంతకుముందు కూడా మీరు కాప్ రోల్ చేశారు. హౌ డిఫరెంట్ ఈజ్ దిస్? అంటే ఇది ఎలా డిఫరెంట్ ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే? కాప్ రోల్ దానికి ఈజ్ మోర్ అథెంటిక్ అని చెప్పచ్చు. ద రోల్, ద క్యారెక్టర్ రిటర్న్ ఆర్ మై వర్క్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ మోర్ అథెంటిక్. ద ఐడియా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఐ అగైన్ మెన్షన్ మేము ఎందుకంటే ఈ సైడ్ రేపు ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒక కాప్ కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా వచ్చి సినిమా చూస్తే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. డీటెయిలింగ్ డీటెయిలింగ్ వాళ్ళు సాటిస్ఫై అంటే బికాస్ సమ్ ఆఫ్ ది ఫిల్మ్స్ దే టేక్ దోస్ లీనియన్స్ తీసేసుకొని అథెంటికేషన్ ఉండదు. సో వాళ్ళని చేసి దే ప్రోటోకాల్ సరిగా ఫాలో అవ్వరు. సో వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇట్స్ నాట్ జస్ట్ ది ఆడియన్స్. సో దట్ వాజ్ ద డిఫరెన్స్ ఆఫ్ వాట్ ఐ ఫెల్ట్ ఫ్రమ్ అదర్ వన్ కాప్ క్యారెక్టర్ ఐ డన్ ఆన్ దిస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఇస్ నాట్ కాప్, దిస్ క్యారెక్టర్ ఇస్ నాట్ గివెన్ కాప్ రోల్ ఒక స్ట్రెంగ్త్ చూపించడానికి కాప్ రోల్ ఇవ్వలేదు. ఓకే, ఇట్స్ నాట్ టు షో హిమ్ యాజ్ అ స్ట్రాంగర్ పర్సన్, బిగ్గర్ పర్సన్, స్ట్రాంగర్ పర్సన్ అలా కాదు. జనరల్ కాప్ రోల్ పోలీస్ అనగానే ఒక చిన్న ఇది ఉంటుంది. ఇట్స్ నాట్ గివెన్ ఫర్ దట్. ఇట్స్ గివెన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద స్టోరీ లాగా ఉంటుంది. ఇట్స్ ఎ పర్సన్ హూస్ గాట్ హై ప్రిన్సిపల్స్, వాడు కాప్ అలా ఉంటుంది. అండ్ హిస్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్స్ హీస్ గాట్. ఇట్స్ నాట్ బికాస్ ఈస్ వేరింగ్ దిస్ యూనిఫామ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ కెన్ సీ బిట్వీన్ అదర్ ఫిల్మ్ అనేది. అండ్ ఈ ఓటీటీ రిలీజ్ గురించి ఫస్ట్ టైం కాబట్టి ఇది లాక్డౌన్కి ముందే మొత్తం ప్రిపేర్డ్ కదా, మూవీ అబౌట్ టు రిలీజ్ కదా, అండ్ ఆఫ్టర్ దట్ థియేటర్ అనుకున్నారు. సో అందువల్లే ఇంత లేట్ అయింది. సో ఫైనలీ ఓటీటీ అని అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు అందరూ? అంటే చాలామంది అనుకున్నారు థియేటర్ పెద్ద స్టార్స్ కాబట్టి థియేటర్ రిలీజ్ అయితేనే బాగుంటుంది, ఆ వ్యూ డిఫరెంట్ ఉంటుంది, అక్కడే ఎంజాయ్ చేయగలరు. మన నార్మల్గా మన తెలుగు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు అలా చేయలేరు, ఇంట్లో అయితే చేయలేరు. ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్స్తో ఉండిందా అంటే బిఫోర్ డిసైడింగ్ ఇది ఓటీటీకి అని? ఇనీషియల్లీ గివెన్ అన్ ఆప్షన్ దట్ ఈస్ ద బెస్ట్. మేము కూడా ఏంటంటే థియేటర్లో అయితేనే బాగుంటుంది. యాక్షన్ జోనర్ కదా, ఇట్స్ నాట్ లైక్ కామెడీ ఫిల్మ్, just not a conversational film. They have a nice conversation, but it's not entirely based on that. It's an action film basically. So action film will be lovely to watch on a big screen. So అందుకని థియేటర్స్ అయితే బెటర్గా ఉంటుంది అని చెప్పి అందరం ఫీల్ అయ్యాం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో దిస్ లుక్స్ లైక్ ఎ బెస్ట్ ఆప్షన్. అండ్ వీ గాట్ టు నో దేర్ లాట్ ఆఫ్ అదర్ అడ్వాంటేజెస్ కూడా. ఏంటంటే మెనీ ఒకటేసారి అమెజాన్ ప్రైమ్ ఈజ్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ 200 countries and territories. సో ఏంటంటే థియేటర్ వైజ్ చూస్తే నెంబర్ ఆఫ్ పీపుల్ చూసే తక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తే. ఒకవేళ మన ఓటీటీ రిలీజ్ చేస్తే ఒకటేసారి లార్జర్ ఆడియన్స్కి రీచ్ అవుతాం. ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అన్ ఆర్టిస్ట్ దట్స్ వాట్ యూ వాంట్.
ఏదో 10 మంది చూస్తే కాదు కదా, 100 మంది చూడాలని కోరుకుంటాం కదా. సో మన సినిమా అలా కుదురుతుంది. సో బట్ అండ్ ఆల్సో ఏంటంటే ఎవ్రీ 5th పర్సన్ ఈజ్ సమ్ వన్ వాచింగ్ అవుట్ సైడ్ ఇండియా అంట. సో తెలుగు ఇండస్ట్రీ ఇన్ జనరలీ ఆల్సో ఈస్ గ్రోయింగ్ ప్లేసెస్ లాగా అనిపించింది. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్ టు రిప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీ అనిపించింది. దిస్ గుడ్ మూవ్ అనిపించింది. ఓకే, సో అంటే ఓటీటీకి ఇది ఫైనలైజ్ అయిన తర్వాత అంటే వర్ యూ ప్రిపేర్డ్, ఓకే ఇప్పుడు ఇది ఓటీటీ అని, ఆర్ స్టిల్ యూఆర్ హ్యావింగ్ దట్, అంటే ఇది మళ్ళీ థియేటర్ రిలీజ్ ఉంటుందా? థియేటర్ రిలీజ్ కూడా ఉంది. ఓకే, లేటర్ వీ కెన్ రిలీజ్ ఇట్ ఇన్ ది థియేటర్స్ ఆల్సో. మేబీ పాండమిక్ ఎండ్ అయిపోయిన తర్వాత మేబీ దిస్ కుడ్ బి ద ఫస్ట్ ఫిల్మ్. అలాగే ఇక్కడ ఎలాగో ఫస్ట్ ఫిల్మ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా టు రిలీజ్ ఇన్ ఓటీటీ, మేబీ వీ కెన్ స్టార్ట్ ఆఫ్ దట్. సో ఇది నచ్చి దెన్ దే కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్. అంటే మీరు ప్రిపేర్డ్ ఇప్పుడు టోటల్లీ ఇది ఓటీటీకి, అండ్ నార్మల్లీ వీకెండ్ ఈ ఫ్రైడే అందరూ అంటుంటారా ఈ ఫ్రైడే కోసం వెయిట్ చేస్తున్నా నర్వస్గా ఉన్నారు అని, ఇప్పుడు 4th నైట్ 12 కోసం వెయిట్ చేస్తున్నా అంటారు కదా. దిస్ టర్మినాలజీ అండ్ అంటే ఇట్ హోల్ డిఫరెంట్ న్యూ థింగ్ కదా. ఇట్స్ ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ అండి. వీ నెవర్ హ్యాడ్ దిస్ థింగ్. అదే కాకపోతే ఈ 12 నిద్ర పట్టడం బిజినెస్ సేమే. ఇప్పుడు థియేటర్ రిలీజ్ ఉన్నప్పుడు కూడా యూఎస్లో దానికోసం వెయిట్ చేసేవాళ్ళం. 1 or 12 నుంచి మొదలవుతాయి షోస్ అక్కడ. సో రాత్రి నిద్ర పట్టేది కాదు. ఐ స్టిల్ రిమెంబర్ సమ్మోన్ పడుకోకుండా డైరెక్ట్గా థియేటర్కి వచ్చాను. అండ్ ఐ స్లెప్ట్ ఇన్ ద థియేటర్ ఇన్ ప్రసాద్. ఐ థింక్ యూ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద షో. సో ఏంటంటే ఆ నిద్ర పట్టదు రాత్రి. ఇట్స్ అది గుడ్ థింగ్. ఏదో 12కి రిలీజ్ చేస్తున్నారు కదా, ఎలాగో నిద్ర పట్టదు కాబట్టి చూస్తూ వెయిట్ చేయొచ్చు. దానికి సెపరేట్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మీ ఫస్ట్ సక్సెస్కి అండ్ ఇన్ని మూవీస్ తర్వాత రేపు వచ్చే సక్సెస్ కానీ లేకపోతే సమ్మోహన్ సక్సెస్ కానీ, ఆ సక్సెస్కి ఈ సక్సెస్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఫస్ట్ సక్సెస్కి సమ్మోహన్ సక్సెస్ ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్కి సక్సెస్ డిఫరెన్సా? ఫస్ట్ వన్ ఇస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. దట్స్ సంథింగ్ ఎల్స్. బట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఆ సక్సెస్ నాకు అర్థమవుతుంది, ఎందుకంటే యూఆర్ ఎస్టాబ్లిషింగ్ యువర్ సెల్ఫ్. మొత్తం మీరే తీసుకున్నారు ప్రొడక్షన్ కానీ, అండ్ యూఆర్ ఆన్ యువర్ ఓన్ మొత్తం. ఆ తర్వాత సక్సెస్ అనేది ఇట్స్ లైక్ చాలా రిలీఫింగ్ సక్సెస్ లా ఉంటుంది. ఫైనల్లీ ఇక్కడ దాకా వచ్చాను. సో ఆ తర్వాత సక్సెస్ కొన్ని చూసారు. ఇప్పుడు ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సక్సెస్, అంటే ఈ ladder-లో ఇంకొంచెం పైకి వెళ్తున్నట్టు కదా, ఈ కైండ్ ఆఫ్ సక్సెస్. I can't differentiate between each success, but I feel end of the day every film is very important. నేను ఎలా తీసుకుంటానంటే ఒకవేళ ఈ సినిమా ఆడకపోతే నెక్స్ట్ ఇంకో సినిమా వస్తుందా డౌటా, ఆ టైప్లోనే ఐ టేక్ ఎవ్రీ ఫిల్మ్ లేదా ఐ వర్క్ లైక్ దట్. సో ఐ కాంట్ బీ కంప్లేసెన్స్ అండ్ ఓకే ఇప్పుడు ఈ సక్సెస్ ఇస్ మోస్ట్ ఈజియర్, ఇట్స్ మోస్ట్ స్వీటర్, అలా తెలీదు. ఫర్ మీ దిస్ సక్సెస్ ఆర్ దట్ వన్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. అండ్ ఐ నీడ్ దిస్ సక్సెస్ కంటిన్యూ దిస్ ఎవ్రీ టైమ్. సార్ అండ్ మీ చూసింగ్ అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చూస్ చేయడము, యాక్టర్కి మెయిన్ భయం ఏముంటుంది అంటే ఐదర్ మొనాటనీ ఒకటి సేమ్ యాక్షన్ అనిపించింది ప్రీవియస్ మూవీ ఎక్కడైనా కనిపించింది అంటే టక్కన అనేస్తారు. బట్ దే డోంట్ నో, అంటే చూసే వాళ్ళందరూ అంత పట్టించుకోరు కదా, వాళ్ళు ఓన్లీ వచ్చేది వాళ్ళ ఆ టైం కొద్ది టైం వరకే ఎంజాయ్ చేయడానికి వస్తారు. బిహైండ్ ఉన్న ఎఫర్ట్స్ అన్నీ వాళ్ళంతా నార్మల్గా ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. బట్ ఆ ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీస్కి ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. సో ఏదైనా టక్కన అలా వచ్చి అనిపిస్తుందేమో అని అనుకుని మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి చేసినవి ఏమన్నా ఉన్నాయి దీనికి? నో, బేసికలీ ఎవ్రీ మూవీకి ఉంటుందండి. ఎవ్రీ మూవీకి బేసికలీ నువ్వు యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. యాక్టింగ్ చూసుకోవాలి యాజ్ అన్ యాక్టర్, అట్ ద సేమ్ టైం ఇన్ని మూవీస్ తర్వాత ఎక్కడ రిజెంబ్లెన్స్ కనిపించకూడదు. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న క్యారెక్టర్లో కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే సేమ్ ఇమోషన్స్ ఆల్రెడీ ఉన్నవి ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ ఇమోషన్స్ వచ్చినప్పుడు మీకు ఆ కైండ్ ఆఫ్ ఏమైనా భయం వస్తుందా? మేబీ ఎక్కడైనా సిమిలారిటీ కనిపిస్తుంది, ఐ షుడ్ బి టోటల్లీ డిఫరెంట్. ఇట్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ థింగ్ కాల్ అన్వైండింగ్. అంటే ఫస్ట్ మనం ఏంటి అనేది అన్వైండ్ చేసేయాలి. సో దానికి ఏంటి, వాట్ ఆర్ యూ యాజ్ ఎ పర్సన్గా తెలుసుకొని హౌ డూ యూ రియాక్ట్ ఇన్ జనరలీ, అది తీసుకొని యూ హ్యావ్ టు అన్వైండ్ దెన్, మేక్ షూర్ యూ డోంట్ రిపీట్. అదైతే ఉంటుంది, ఇట్స్ అన్ నార్మల్ ఎక్సర్సైజ్. బట్ వన్స్ యూ డూ డిఫరెంట్ క్యారెక్టర్స్, దట్ క్యారెక్టర్స్ విల్ హెల్ప్ కొన్నిసార్లు టు స్టే అవే ఫ్రమ్ యువర్ స్టీరియోటైపిక్ పర్ఫార్మెన్స్. అందుకనే ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు అన్వైండ్ యువర్ సెల్ఫ్, టు నో అబౌట్ హౌ గుడ్ యూ ఆర్, ఐ మీన్
వాట్స్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఆర్ హౌ డూ యూ అప్రోచ్ సీన్. అట్ ద సేమ్ టైమ్ యూ గాట్ బ్రేక్ దోస్ జానర్స్ వాట్ యూర్ డూయింగ్. సో అది ఆడియన్స్కి కూడా కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది. జానర్ బ్రేకింగ్ ఈజ్ ఓకే, అది చాలా మంది ట్రై చేస్తారు అండ్ యూ ఆల్సో డిడ్. బట్ కైండ్ ఆఫ్ ఇమోషన్స్ ఇమోట్ చేయడంలో కానీ అక్కడ అది ఇంకా మైన్యూట్ లెవెల్ కదా. సో అక్కడ ఓకే యాజ్ యూ సెడ్ అన్వైండింగ్ అండ్ అన్వైండింగ్ అండ్ జానర్ ఇన్ అ వే ఇట్ విల్ హెల్ప్. మేబీ ఒక సిమిలర్ సీన్ ఉన్నప్పుడు దట్స్ రీజన్ ఇఫ్ యూ కెన్ డూ మోర్ రీసెర్చ్ ఆన్ ద క్యారెక్టర్. ఇప్పుడు పలానా క్యారెక్టర్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ అ లాట్ అబౌట్ దట్ క్యారెక్టర్ అండ్ మేక్ షూర్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. సో దట్ విల్ హెల్ప్ ఏంటంటే ఆ స్టీరియోటైపిక్ పర్ఫార్మెన్స్ కనిపించదు. ఇప్పుడు కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్కి బౌండరీస్ ఉండవు. సో అట్లాంటి క్యారెక్టర్స్ కొద్దిగా లౌడ్గా చేయాలి, కానీ అదే కొన్ని క్యారెక్టర్స్ కొద్దిగా సటిల్గా ఉంటాయి. సో ఉన్నట్టుండి ఎమోషన్ ఎక్కువ ఉంది కానీ లౌడ్గా చేయడం కుదరదు. సో దోస్ ఆర్ ద థింగ్స్. బాగా రాసుకున్నాడంటే క్యారెక్టర్ గురించి, క్యారెక్టరిస్టిక్స్ గురించి బాగా రాసుకుంటే కొద్దిగా మొనోటనస్ దూరంగా ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే మీకు డిస్క్రైబ్ చేసిన తర్వాత I draw a character sketch and then I see how they behave, how they set, how they follow. And I don't follow the same steps for every character. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ రీచ్ అవ్వడానికి there's different process. And you have to figure out your own way. కొన్ని ఫిజికల్గా అవ్వచ్చు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి, కొన్ని మెంటల్లీ ప్రిపేర్ అవ్వచ్చు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి, కొన్ని ఫిక్స్డ్ బాడీ లాంగ్వేజ్ పెట్టచ్చు. అది నీకు ట్రై కీప్ డూయింగ్ జస్ట్ డూ దోస్ things. So it could be anything. Your preparation might vary from film to film. You have to figure out what's the best way ఆ క్యారెక్టర్లోకి ఎంటర్ అవ్వడానికి. ఓకే, ఈ అన్వైండింగ్ అండ్ ఆల్ అంటే ఫిలింకి గ్యాప్ ఉండి లేదా డిఫరెంట్ జర్నర్ అయితే ఫైన్. ఫిలింకి గ్యాప్ లేకుండా వెంటనే స్టార్ట్ అయిపోతే ఈ అన్వైండింగ్ అండ్ ఆల్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అవుతుందా, లేకపోతే టైం లేదు అన్నప్పుడు? ఇట్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఖాళీ దొరికింది ఇప్పుడు అన్వైండ్ అలా ఉండదు. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో, ఇది ఎంత స్టిక్ అయిపోతుంది అంటే యూ క్యారీ దట్ టు హోమ్. ఇంట్లో కూడా అలాగే ఉండిపోతారు. బట్ దాని నుంచి బయటికి రావాలి అంటే మీ రియాలిటీ ఏంటి, నేనేంటి అసలు అని తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. కొన్ని క్యారెక్టర్స్ అలాగే ఉండిపోతాయి, కొన్ని ట్రేసెస్ వదిలేస్తాయి అంటారు నార్మల్లీ. సో అట్లా అన్వైండింగ్ అనేది కొంచెం గ్యాప్ ఇస్తే వస్తుంది కొన్ని క్యారెక్టర్స్కి, లేదా డ్యూరింగ్ ది ప్రాసెస్ మూవీ స్టార్ట్ అయిపోతే ఆ ఎన్వైర్న్మెంట్ ఆ వర్క్ ఎన్వైర్న్మెంటల్ వచ్చేస్తుంది. మీకు ఎలా అంటే అదే చెప్పాను, ఇందా చెప్పినట్టే యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ప్రాసెస్ అండ్ ఈస్ నో ఫిక్స్డ్ ప్రాసెస్ టు అప్రోచ్ ఎ క్యారెక్టర్. అది మోస్ట్ లైక్లీ ఏంటంటే యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ విల్ బీ యువర్ వర్స్ట్ నైట్మేర్. అది యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే జనాలు అది చూస్తారు అండ్ వెన్ ఎవర్ యూ రియాక్ట్, ఐ మీన్ కొద్దిగా దాని దరిదాపుల్లో చేసినా విల్ కనెక్ట్ టు దట్. యువర్ స్ట్రెంగ్స్ విల్ బికమ్ యువర్ వీక్నెస్ ఆఫ్టర్ ఎ పాయింట్. బికాస్ యూ హ్యావ్ సర్టన్ డిక్షన్ అనుకుందాం. కొద్దిగా మరీ ఓవర్గా బేస్ వాయిస్లో మాట్లాడుతూ ఉన్నా, లేకపోతే పీలగా మాట్లాడుతున్నా ఒక అప్రోచ్ ఉన్నప్పుడు ఇట్స్ మోస్ట్ లైక్లీ ఆఫ్టర్ ఎ పాయింట్ పీపుల్ విల్ గెట్ బోర్డ్. యూ షుడ్ మేక్ ష్యూర్ యూ కట్ దట్ అండ్ అబ్జర్వ్ ఇట్. అండ్ బేసికలీ ఏంటంటే అన్వైండింగ్ ఒకటి ఆడియన్స్ కూడా ఇస్తారు, ఆడియన్స్ కూడా కామెంట్లు రాస్తారు. ఆ కామెంట్లు చూస్తే నీకు అర్థమైపోద్ది. సో దట్స్ ఎ సైన్. ఒక కామెంట్ వచ్చినా సరే ఎంతమంది నచ్చిందని, మళ్ళీ 10 మంది నచ్చిందంటారు అదే. సో ఒక్కడు నచ్చిందనే తీసుకోవాలి కొన్ని. సో యూ హ్యావ్ టు ప్రాసెస్ ఇట్ యువర్ సెల్ఫ్ అనుకొని మనమే పిక్ చేయాలి. యూ హ్యావ్ టు బి స్మార్ట్ దేర్. ఓకే, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్? ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ లిస్ట్ గోస్ ఆన్. ఇట్స్ మోర్ దెన్ ఫేవరెట్ యాక్టర్స్. అంటే రీసెంట్ టైం చెప్పండి, రీసెంట్గా వాళ్ళ ఫిలిం చూసి దే రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ అలాగా. అంటే ఏదైనా మూవీ రీసెంట్గా చూసి అదే ఇట్స్ మోర్ లైక్ ఫర్ మోర్ దెన్ యాక్టర్స్ ఇట్స్ ద క్యారెక్టర్స్ దట్ ఐ లైక్. ఐ హ్యావ్ వాచ్డ్ లాట్ ఆఫ్ మలయాళం ఫిల్మ్స్ ఆఫ్ లేట్. ఆండ్రాయిడ్ కుంజుపన్ అండ్ కాకముట్టాయిలో ద కిడ్స్ అండ్ ది ఐశ్వర్య రాజేష్. And also rewind some of my old classics. So అల్లూరి సీతారామరాజు కృష్ణ గారిది ఎప్పటి నుంచో ఇష్టం, అది ఆ డైలాగ్ నేర్చుకొని చేయడం. ఇంకేమన్నాయి ఇప్పుడు రీసెంట్గా అంటే యాక్టర్ రీసెంట్ అయితే ఫ్రమ్ బాలీవుడ్ ఫహద్ ఫైజల్ ఫిల్మ్స్ ఆర్ డామ్ గుడ్. ఈజ్ లైక్ మాస్టర్. మహేషన్ ప్రతికారం చూసాను. సో దట్స్ అ ట్రెమెండస్లీ డామ్ గుడ్ ఫిల్మ్. దేర్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ ఆల్ దీస్ యాక్టర్స్ అండ్ క్యారెక్టర్స్ కూడా. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని మూవీస్లో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ అవన్నీ చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి అన్నమాట.
అంటే టౌన్ లెవెల్ రియాలిటీ కాకముట్టాయి కానీ మహేష్ అట్టన్ ప్రతీకారము కానీ యూ హ్యావ్ డన్ ఆల్రెడీ ఐ ఫర్గాట్ దట్ మూవీ నేమ్ ప్రేమ కథా చిత్రమా ప్రేమ కథ చిత్రం కాదు ఇంకొక కృష్ణమ్మ కలిపింది దాన్ని అందులో యూ డన్ సేమ్ అంటే రియాలిటీకి దగ్గరగా ఉన్నదే కదా అది అంటే రియాలిటీ కన్నా నేనేమంటానంటే అదే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ హౌ ఇట్స్ రిటర్న్ అంటే ఒక యాక్టర్గా ఏంటంటే ఒక సీన్ ఇచ్చారు మనం అలా చేసేయడం కన్నా రైటర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ రాసేయడం ఆలోచించాలి దట్ డైరెక్టర్ వాంటెడ్ మీ టు బీ మోర్ లిటిల్ లౌడర్ మెలోడ్రామిక్ ఐ విజ్ రిటర్న్ డైలాగ్స్ లైక్ దట్ సో ఐ అండర్స్టూడ్ దట్ హీ వాంటెడ్ సంథింగ్ లైక్ దట్ కొద్దిగా రూరల్ ఏరియాకి టార్గెట్ చేసిన ఫిల్మ్ అది సో ద ఎమోషన్స్ కానీ ఆర్ దే వెరీ డీప్గా ఉండి అండ్ కొద్దిగా లౌడ్గా ఉండే ఎమోషన్స్ అయ్యి సో ద పర్ఫార్మెన్స్ నీడెడ్ దట్ కొన్ని రా యాక్టింగ్ మూవీస్ ఉంటాయి కోలీవుడ్లో చాలా ఉంటాయి అలాగా రా యాక్టింగ్ పర్తివీరన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మీరు అనేది అంటే మీకేమనిపిస్తుంది ఆ కైండ్ ఆఫ్ మూవీస్ చూస్తే ఆఫ్ కోర్స్ ఇట్స్ ఐ గాట్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ ఐ వుడ్ లవ్ టు డూ దోస్ ఫిల్మ్స్ ఆల్సో ఇప్పుడు దాకా నేను చేసిన అంత రాగా చేసింది లేదు maybe one is there in the pipeline, maybe next one should be something near nice and coming to your అంటే మూవీకి నివేదా థామస్ మీ పేరు ఈ మూవీలో సో అంటే నాకు కన్ఫర్మ్గా తెలియదు యాజ్ అంటే ట్రైలర్స్ ఇవన్నీ చూసిన దాని ప్రకారం సో హౌ వాజ్ ఇట్ యాక్టింగ్ విత్ షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండి అంటే నాని 25 అంటున్నారు కానీ ఆమె 35 అయిపోయి ఉంటుంది మూవీస్లో షీఈస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఆన్ చైల్డ్ యాక్టర్స్ నుంచి చేస్తూ వచ్చారు అండ్ షీఈస్ ఎ వెరీ మెచ్యూర్డ్ యాక్ట్రెస్ అంటే అందరు హీరోయిన్స్ చాలామంది హీరోయిన్స్ చేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళకి కొద్ది ఫీడింగ్ ఇవ్వాలి ఇది కరెక్ట్ ఇది ఇలా బిహేవ్ చేయాలి ఇలా ఉంటుంది అలా ఉంటుంది సో కొద్దిగా డైరెక్షన్స్ మారుస్తూ ఉండాలి బట్ దిస్ నివేదితకు వచ్చి అది కొద్ది తక్కువ అవసరం ఓకే షీ విల్ క్యాచ్ ఆ క్యారెక్టర్ బాగా ఫాస్ట్గా పడుతుంది బట్ స్టిల్ షీల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు షీ స్టిల్ నోస్ ది ఆన్సర్ బట్ స్టిల్ షీల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ షీ జస్ట్ వాంట్స్ టు మేక్ ష్యూర్ అది అండ్ ద ప్యాషన్ స్టిల్ ఇస్ రియలీ గుడ్ ఫర్ నాకు ఫస్ట్ సెకండ్ డే షూట్ సాంగ్ షూట్ చేస్తున్నా దిస్ వన్ సీన్ ఏంటంటే దగ్గరికి వచ్చి ఇలా పక్కకు తిప్పి కిస్ చేస్తాను అనమాట అందరం హ్యాపీ యునో ఇంద్ర గారు కూడా వన్స్ ఈస్ హ్యాపీ ఇల్ సే వావ్ అని షట్ అప్ అండ్ గెట్ అవుట్ సో హీ సెడ్ దట్ అండ్ ఆబ్వియస్లీ వెన్ యూ లేటర్ వచ్చి మనం అడిగినా సరే ఆర్టిస్ట్ అడిగితే మళ్ళీ ఇస్తారు ఛాన్స్ ఈవెన్ హీ వాజ్ సెయింగ్ ఇట్స్ డామ్ గుడ్ వై యూ వాంట్ టు డూ వన్ మోర్ అండ్ ఇంకొక సెకండ్ అలా ఇంకొకసారి పీజీ విందా అందరం అంటున్నా బాగుంది ఎందుకు లేదు సార్ ఐ వాంట్ టు డూ అండ్ ఇంద్రగంటి గారు సేజ్ లేదు బాగుంది అని ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇవ్వకన్నా ఉండుంటే ఏడ్చేసేద్దాం ఐ కెన్ సీ దట్ షీఈస్ డిసప్పాయింట్ బట్ లేటర్ ఇంద్రగంటి గారు ఇస్తారు మైన్యూట్ చేంజ్ వెరీ మైన్యూట్ బట్ she pointed out and said we felt it definitely improved by 5%. అది అయితే ఖచ్చితంగా ఏంటి ఏ సాంగ్ the timing వచ్చేస్తున్నాలో కిస్ చేసేటప్పుడు టైమింగ్ ఆఫ్ మై టర్న్ షీ కిసింగ్ అండ్ హర్ ఎక్స్ప్రెషన్ మేబీ ఎడిట్లో కూడా లేచిపోయి ఉంటుంది అది ఎడిట్లో కూడా కొద్దిగా చిన్న లేచిపోతాయి కదా బట్ స్టిల్ వీ కుడ్ సీ దట్ మైన్యూట్ థింగ్ బెస్ట్ ఇవ్వాలని ఎన్ని సినిమాలు చేసి అంత మైన్యూట్ దానికి అంత కేర్ తీసుకొని చేయడం అనేది దట్స్ ఏ క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ యాక్టర్స్ అండ్ అదితి గారితో ఐ డోంట్ థింక్ అంటే మేము చూసిన దాని ప్రకారం మీకు లేవని అనుకుంటున్నమాట చూపించకపోతే అనేసుకుంటారా అంటే ట్రైలర్ ప్రకారం మాకు వచ్చింది అదే ఇక్కడ ఒక పేరు నివేద అండ్ మీరు అక్కడ ఒక పేరు అన్నట్టు అండ్ అదితి కూడా ఎలాగో చూపించలేదు కాబట్టి అసలు ఏం అర్థం కావట్లేదు అదితి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అనుకోవచ్చు కదా అప్పుడు నాని వచ్చి డర్ లాగా అటాక్ చేస్తున్నాడు అనుకోవచ్చు కదా అంటే ఇద్దరిని మోహన్ గారు మీకే ఇచ్చేస్తారా ఎందుకు కూడా ఓకే విల్ వాచ్ అందుకనే హీరో కదా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉందేమో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విలన్ కదా అటు పక్క ఓకే చూడండి అండ్ వచ్చేసినా కూడా లిటిల్ హాంటింగ్ మ్యూజిక్ ఉంది అందులో దాన్ని బట్టే నేను అనుకున్నా అందుకే అడిగిన క్వశ్చన్ అదితి చూపించలేదు కాబట్టి అది ఓకే కీప్ థింకింగ్ బట్ వన్ డే కదా వన్ డే కదా రేపు నైట్కే కదా అదే రేపు నైట్ అదే అండ్ నాని గారితో మీ
మీ సీక్వెన్సెస్ ఆబ్వియస్గా ఉండుంటాయి టువర్డ్స్ ద క్లైమాక్స్, టిపికల్ యాక్షన్ ఫిల్మ్స్ టువర్డ్స్ ద క్లైమాక్స్ చూపిస్తారు. మరి ఈ మూవీలో ఎట్లుందో తెలియదు, కొన్ని సస్పెన్స్ కూడా చూపిస్తున్నారు కాబట్టి ఏం అడిగినా మీరు చెప్పరు. ఏదైనా ఎక్స్పీరియన్స్ చెప్పండి పోనీ నాని గారితో. నాని ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హిమ్. అంటే నాని ఎలా అప్రోచ్ అవుతాడో ఈ క్యారెక్టర్ ఐ వాజ్ లిటిల్ క్యూరియస్. ఒక స్వీట్ బాయ్ నెక్స్ట్ డోర్, మంచి అబ్బాయి కైండ్ ఆఫ్ ఉంది కదా, అది కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది ఈ సినిమాతో. ఎందుకంటే కొన్ని సీన్స్ భయపెడతాడు జనాల్ని. అండ్ దట్ పర్పస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ ఆల్సో దట్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే యూ స్టిల్ లవ్ హిమ్. కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా నచ్చుతారు కదా, అలా ఉంటుంది ఆయన క్యారెక్టర్. అండ్ ఇట్స్ ఆబ్వియస్లీ ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయన యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వాట్ ఐ లెర్న్ మోర్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్ యాక్టర్ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ యాక్టింగ్. అంటే మాకు టువర్డ్స్ ద క్లైమాక్స్ కానీ ఎక్కడైనా మీ సీన్ ఏదైనా టాప్ అంటే టాప్ యాక్షన్ సీన్స్ అంటే అంటే ఎలా చెప్పాలి, ది బెస్ట్ ఇది ఈ పర్టికులర్ సీన్ మాత్రం అందులో మీరు అంటే అంతే లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టిన సీన్ అట్లా? There are many scenes like that. Oh, okay. There will be many scenes. Not one, many. Many scenes. It's a very engaging film. Starting nunchi last varaku, finishing varaku, there will be a lot of scenes that are very engaging. Okay. And Vinda. Vinda garu. Yeah, Vinda garu, Mr. Cool. And ఆయన విజువల్స్ ఆ మూవీ టోన్ని బట్టి ఎట్లా మారిపోతాయి. సమ్మోహనం చూస్తే అది డిఫరెంట్ లెవెల్. అంటే ఆ జర్నర్కి అది పీక్స్, ఆ వ్యూ అంటే ఆ వ్యూ కానీ అదంతా. అండ్ యాక్షన్కి ఒక షాట్ ఉంది ట్రైలర్లో చూసాను, కెమెరా ఇక్కడ ఉంటే యూ జంప్, అంటే కెమెరా ఆల్రెడీ ఉంటుంది అక్కడే, యూ జంప్ అనమాట, పైనుంచి వస్తారు. ఐ హావ్ సీన్ ఒక ట్రైలర్లో చూసాను. దట్ కైండ్ ఆఫ్ సీన్స్ యాక్చువల్లీ నేను హాలీవుడ్లో ఎక్కువ చూస్తూ. హీ డస్ ఎ వెరీ, ఇప్పుడు మేము ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తాం, ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తారు. మేము వెళ్ళి ఇంద్రగడ్డ గారు కలుస్తున్న ప్రతి ఒక్కసారి ఒక సీన్ గురించి డిస్కషన్ అవుతాడు, ఆయన ఏదో ఇది ఇలా చేద్దాం, ఆయన గ్రౌండ్ వర్క్ ఆయనకు ఉంది. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మనం ఎంత స్టడీ చేసామో ఆయన దానికన్నా డబుల్ ఎక్కువ స్టడీ చేసి వస్తున్నారు. అండ్ వన్ గుడ్ థింగ్ ఇస్ దిస్, ది ఎంటైర్ ఫీల్ అండ్ సమ్ ఆఫ్ ది సీన్స్, కలర్ ప్యాలెట్స్ ఆర్ వెరీ న్యూ టు తెలుగు ఫిల్మ్స్. మీరు ట్రైలర్ చూస్తే కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఆ సాంగ్స్లో కానీ ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక రెడ్డిష్ మెరూనిష్ కైండ్ ఆఫ్ ఎ టింట్ వస్తుంది ఒకటి. దట్స్ వెరీ న్యూ, కొద్దిగా యూరోపియన్ ఫిల్మ్స్లో ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ, ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, నన్ను మొన్న ఒక షో వేస్తే ఒక డైరెక్టర్ వచ్చి అడిగారు, ఆ సీక్వెన్స్ ఎక్కడ తీశారు సార్ ఇంటర్వెల్ ఆ సీక్వెన్స్ అని అడిగారు. లేదా పలానా అది అని చెప్తే అవును అదే అన్నారు. అవునండి అదే లైటప్ చేసింది వేరే చేశారు అని చెప్పి జరిగింది. సో హీస్ ఇంకొక స్టెప్, ఆ కాంబో డిఫరెంట్ లెవెల్ మోహన్ గారు అండ్ పీజీ గారు. అండ్ ఫైనల్లీ మీరు ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే? Yeah, V is one film. People are really eagerly waiting for this movie. Yeah, again, I assure one thing is this: you'll have a fresh feeling watching this film. మనం సినిమా చూసిన తర్వాత ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, రెండు స్ట్రాంగ్ క్యారెక్టర్స్, రెండు జస్టిఫై చేయడం, అండ్ రెండింటికి ఒక సోల్ ఉండడం, దట్ ఈస్ చాలా రేర్. అండ్ ఇప్పుడు లాక్డౌన్ కదా, మూవీ షూటింగ్స్ ఏం జరగట్లేదు. ఈ టైంలో డిడ్ యూ ఫైనలైజ్ అంటే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? దే ఆర్ కపుల్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. బట్ హర్డ్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్. వెరీ సూన్ మేబీ అక్టోబర్ ఎండ్ నుంచి విల్ స్టార్ట్ షూటింగ్ ఆల్సో. సో అక్టోబర్ ఎండింగ్ అంటే ఈ మంత్లో అనౌన్స్మెంట్. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసి, ద ఐడియా ఇస్ టు గో ఫర్ షూట్ ఇన్ అక్టోబర్. లెట్స్ సీ. Okay. So any projects? 1, 2? Right now I okay 2. Oh, nice. Okay అండి, ఆల్ ద వెరీ బెస్ట్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇది ఇంకొక సూపర్ హిట్ అవ్వాలి. థ్యాంక్స్ అలాట్. Thank you very much. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పెట్టి అక్కడ కొట్టండి.
మర్చిపోదు ఓకేనా. Subscribe to iDream.